ఓకే సో హలో గైస్ వెల్కమ్ టు అభిగేమ్ 456 గైస్. సో మీకైతే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వీళ్ళ సూపర్ హీరో వీళ్ళందరూ అయితే తెలుసు. సో నిన్న ఏమైందంటే నిన్న రాత్రి దేవుని అయితే తపస్సు అయితే చేస్తారు దేవునికి, దేవుడా ప్లీజ్ నాకు సూపర్ హీరో పవర్స్ ఇవ్వని. సో దేవుడైతే నాకు ఇచ్చాడు. అండ్ చూడండి మీకైతే చూపిస్తా, అది ఇవ్వండి చూసారా. సో అలాంటి పవర్స్ అయితే ఇచ్చాడు, ఇంకా చాలా ఇచ్చాడు కదా. సో మనకు సూపర్ జంప్, ఎక్స్రే, టైం స్టాప్ కూడా అయితే చేయొచ్చు. సో ఇక్కడైతే మనమైతే సూపర్ హీరో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో యానిమే క్యారెక్టర్స్ కూడా ఉన్నారే, ఇక్కడైతే సూపర్ హీరో అవి కాబట్టి సో ఓన్లీ సూపర్ హీరోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే బ్యాట్ మ్యాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ గ్రీన్ చేతులు ఏం కాలేదు, హల్కెలా అనుకుంటా. సో మనమైతే గోడనైతే పగల కొట్టేద్దాం. అండ్ ఇక్కడేం వాడాలి ఇంకా అన్నమాట, ఇంకా కావాలి. చూసారా బ్యాట్మ్యాన్కి ఇలాంటి పవర్స్ కూడా ఉన్నాయి. మనమైతే నార్మల్గా మరి సూపర్ జంప్ వాడితే వెళ్దాం. మనమైతే టైం స్టాప్ అంట. ఆ టైం స్టాప్లు గేమ్ స్టాప్లు ఏమి అవసరం లేదు, కానీ ఎంత మంచిది అవుట్ అయితే మళ్ళీ ఎందుకు బాగా. ఓకే గైస్, సో మనమైతే పైకి అయితే వెళ్ళాలి. దీనికి స్ట్రీమ్ కావాలనుకుంటా. ఓ నో స్ట్రీమ్ అయితే కావద్దు, వెళ్ళాలి. సో ఇట్లాంటి నార్మల్ హాబీస్ బ్యాట్మ్యాన్కి ఇస్తే చేయడా చేస్తాను. సో ఇవైతే అన్ని నార్మల్, ఇట్లాంటి నార్మల్ హాబీస్ సూపర్ హీరో హాబీ అని అనిపిస్తాం. సో మనమైతే వెళ్తూనే ఉండాలి. మనం అయ్యయ్యో డైరెక్ట్ పోయి. సో మళ్ళీ ఇట్లాంటి నార్మల్ హాబీ సూపర్ హీరో హాబీ అయితే కాదు. ఏమైంది? ఓకే గైస్, మనమైతే ఇక్కడ ఎక్స్ అయితే వాడమంటున్నాం కానీ మనమైతే సూపర్ జంప్ తప్పు చేసాం. ఇదైతే మనమైతే వేసుకోవడానికి ఉండాలి. సో మనమైతే అయితే కంప్లీట్ చేసాం. అండ్ మనమైతే ఇమేజ్ని అయితే చేయాలి, కానీ ఈ ఇమేజ్ని అయితే చేయడం అయితే నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే టైం వేస్ట్. అందుకైతే అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే మనం కూడా సూపర్ జంప్ అయితే వాడాలి. అలా అయితేనే కొంచెం ఎక్స్ట్రా చేసినా ఇదట్లేదు. సో మనమైతే సూపర్ జంప్ అయితే వాడేద్దాం. వాడడానికి స్ట్రైట్గా లేదు, వానికి తెలుసు అనుకుంటా. సూపర్ జంప్ వాడితే ఈజీగా వెళ్తాడని అందుకని స్ట్రైట్గా పెట్టలేదు కావాలని గేమ్ డెవలపర్. మనమైతే వచ్చేసాం. అండ్ ఏం అవసరం లేదు, ఇది చాలు. ఇప్పుడైతే మనం అయితే బ్రెయిన్ సూపర్ పవర్ అవుతుంది. 1+1 ఆబ్వియస్లీ 2. ఓకే 0 into 0 10 గాయస్, అది వరకు తెలుసు అనుకోకండి 0. సో ఓకే ఆన్సర్ వచ్చేసి 9 అనుకోకండి. 9 + 10 21 కదా బ్రో. ఇంత గొడవ అనుకున్నా. మనకైతే టైం స్టాప్ గేమ్ స్టాప్లు ఏం అవసరం అయితే లేదు, డైరెక్ట్ మనమైతే జంప్. అందుకని వాళ్ళు పెట్టండి పండుగ గేమ్ పెట్టలేదు. దేవుని అయితే మనమైతే రాత్రి అంతా కష్టపడి నిద్రపోకుండా తపస్సు చేసి దేవుడైతే మనకైతే ఈ పవర్స్ ఇచ్చారు. సో మనం అయితే ఈ పవర్స్ అయితే వేస్ట్ చేయకూడదు.
సో కమాన్ గైస్, ఇంకోటి మనమైతే పద్ధతిగా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సూపర్ జంప్ వాడి పైకి వెళ్ళాలి. సూపర్ జంప్ యాక్చువల్ మనము స్ట్రింక్ అయ్యి ఇలా వెళ్ళాలి, కానీ అయితే సూపర్ జంప్ అయితే వాడి ఇవ్వండి ఇలా వెళ్తున్నా. అండ్ మై ఫేవరెట్ పార్ట్ గైస్, ఆరా చూడండి ఎలా ఉందో. బ్యాట్మ్యాన్ సో ఇక్కడైతే మనం అయితే ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, జస్ట్ సూపర్ జంప్ ఆడితే వెళ్ళాలి. మనం సూపర్ జంప్ వాడాలి. సూపర్ జంప్ వాడితేనైతే ఇక్కడ మీకి అయితే అవుతుంది. సో అది ఏంటి నాకేం కనిపించడం ఎక్స్రే లేజర్స్ అన్నమాట. కళ్ళు చూడండి, అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తలేను. అదిగోండి కళ్ళు చూడండి ఎలా మెరుస్తున్నాయో. సో మనం ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ కరెక్ట్ టైం అయితే స్టాప్ అయితే చేయలేదు. సో మనం ఇక్కడికైతే వెళ్ళాం. అండ్ సో మన ఛానల్ అయితే ఇంకా 3 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది. సో ప్లీజ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అరే గాయ్స్, సో నేనేమనుకున్నా అయితే మనం సూపర్ జంప్ వాడి వెళ్ళొచ్చు అని అయితే అనుకున్నా. సో మనమైతే అలా వాడి వెళ్ళలేము. సో ప్లీజ్ వర్క్ చేయడం లేదు. సూపర్ జంప్ బటన్ ఆఫ్ చేసుకొని మనమైతే చక్కగా వెళ్దాం. సో మళ్ళీ చెప్తున్నాం కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. సో మరిన్ని రోబ్లాక్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయాలి అంటే అది కన్ఫర్మ్ అని చెప్పలేదు. సో లైక్ కూడా వీడియో నచ్చితేనే చేయండి. అండ్ కామెంట్ అయితే అసలు చెప్పినా వేసుకోవాలి, అసలు ఎవ్వరు చేయడం లేదు. సో ప్లీజ్ కామెంట్ చేయండి. మాయమైతే అనుకున్నాను నేను. ఇట్లా మనకెందుకు, ఆయన మనకే మంచిది. సో ఈ హాబీని అయితే కంప్లీట్ చేస్తే మనకైతే ఒక సూపర్ హీరో అన్న రికగ్నైజేషన్ అయితే వస్తుంది సూపర్ హీరో హెడ్ క్వార్టర్స్ నుంచి. సో ఎందుకు బ్రో మంచి చేయొచ్చు కదా, స్పైడర్ మ్యాన్ వాళ్ళందరూ ఇలా చేశారంటే, నేను మంచి పనులే చేశాను, కానీ పోలీస్ వాళ్ళు అయితే ఏంట్రా చెడ్డవాడు అని అయితే నా ఇంటైతే పడుతున్నారు. సో అందుకని నేను బ్యాట్మ్యాన్ షూట్ అయితే సెలెక్ట్ చేసుకొని యాబ్ని అయితే కంప్లీట్ చేసి ఒక రికగ్నైజేషన్ అయితే తెచ్చుకొని మంచి పనులు అయితే చేస్తాను. పంచింగ్ వేసుకోవాలి. అరే పంచింగ్ అయితే రావడం సింపుల్ ఏమన్నా సింపుల్ అవ్వడం పెద్ద జంప్ అయితే చేయాలి. నాకైతే అర్థమైంది, మన మిత్రులు అయితే వెళ్ళాలి. అరే తమ్ముడు, నీకు గిట్లా చిన్న తెలివి చేయబోతే ఎట్లా ఆడనే ఉన్నావు? బేకన్ ఇట్లాంటి చిన్న చేయకపోతే ఎట్లా చెప్పు, చేయాలి కదా సూపర్ హీరో అంటే. చేస్తావు మరి, చేస్తావా? చెప్పు. ఓకే సో వానైతే తిడుతూనే మనమైతే ఇక్కడ వచ్చాం. మనమైతే వాడిని అంటే తిట్టాం, వాడు ఫీల్ అయి ఉంటాడు. అంటే వెనకాల రావడం లేదు, అంటే ఏం అర్థం కావడం లేదు మరి. అయినా వాడే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు ఈ సూపర్ హీరో టెస్ట్లో. సో మనకైతే ఒక రికగ్నైజేషన్ అయితే కరెక్ట్. గాయ్స్ ఇంకొంచెం అయితే కరెక్ట్ అయితే స్టాప్ చేసి అక్క నువ్వు
తీసుకుంటా మనమే అయితే కింద పడ్డాం. సో చలో చెప్పాలండి గైస్. సో నేనైతే ఇంకా ఆబ్జెక్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఆబ్జెక్ట్ అయితే కంటిన్యూ చేస్తాను. మరి మీ సపోర్టే ఉండాలి. మళ్ళీ గోడనా? ఓ గోడ కాదు అసలు, జంప్ వేసి ఇక్కడైతే మనకు చెప్తుంది. అద్భుతం గైస్. అక్కకి నాకైతే డ్రెస్ అన్నమాట. సో నేనైతే గెలిచి చూసినామక్క గెలిచినాం. అరే గైస్ మనమైతే తొందరలో రేస్ అనుకుంటా కింద పడిపోవద్దు. సో జస్ట్ పాస్ అయితే చాలు. మనకైతే సూపర్ హీరో అని అయితే ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది. సర్టిఫికేట్ వచ్చేసి అందరూ మనమైతే గుర్తుపడతారు. పోలీసు వాళ్ళు కూడా మనల్ని అయితే ఎక్కువ డిస్టర్బ్ అయితే చేయరు. లేకుంటే ఏంటి గైస్, పోలీసు వాళ్ళు చేసే పనులు నేను చేస్తే వాళ్ళైతే నన్ను అయితే అంటున్నారు. దేవుడిని బట్టి మళ్ళీ రాత్రి అంతా కష్టపడి తపస్సు చేసి సూపర్ పవర్స్ తెచ్చుకొని ఎందుక అందుకని నేనైతే త్వరగా సో ఇలా ఉంటే మనకైతే సేఫ్. అది జూమింగ్. సో ఇచ్చుంటేనే మనకు సేఫ్ గైస్. నార్మల్గా వెళ్తే కొంచెం తేడానే నాకున్న ఇప్పటి ఆఫీస్ స్కిల్స్కి. సో డబల్ జంప్ అయితే వాడుద్దాం. డబల్ జంప్ సారీ సూపర్ జంప్. నేనైతే అప్పటి నుంచి సూపర్ జంప్ డబల్ జంప్ అయితే అనుకున్నా. సో డబల్ జంప్ అయితే చేసేసంబా చేయలేకపోతున్నాంగా. ఓకే ఇప్పుడు అక్కడ నచ్చినాయి. అయితే బిల్డింగ్ వచ్చేసి ఏంటి కొత్తగా అనుకున్నా. సో కొంచెం లాగ్ అయితే అవుతుంది. సో వీడియో రికార్డ్ చేస్తున్న మనైతే లాగ్ అయితే అనిపిస్తుంది. ఓకే నార్మల్ టైంలో అయితే కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు కూడా సూపర్ జంప్ వాడితే తప్పేం లేదు. ఈజీగా తొందరగా టైం వేస్ట్ కాకుండా వెళ్ళొచ్చు. అసలు టైం వేస్ట్ అయితే కావద్దు కదా. మనమైతే ఎంత వీలైతే అంత తొందరగా అయితే చేయాలి. లేకపోతే మళ్ళీ మనం స్లోగా వచ్చేసి మన నాయక తిడతారు. తిట్టి అసలు ఇయ్యరు ఆ సర్టిఫికేట్. ఓకే సూపర్ జంప్ వాడి మనమైతే వెళ్ళాలి. ఇక్కడ కూడా సూపర్ జంప్ వాడితే ఎలా ఉంటుంది వాడే. ఇక్కడ కూడా సూపర్ జంప్ వాడితే ఎలా ఉంటుంది. సూపర్ జంప్ అని ఎక్స్పర్మెంట్ చేసుకుంటే నా హెల్త్ అయితే ఘోరం తీసుకుంటున్నా. సో ఇట్లాంటి పరిస్థితి మీకు కూడా రావద్దంటే లైక్ చేయండి. నా అంత పిచ్చోడు ఇంకెవరు లేడు. అట్లకే లాచ్ కదా శ్రింక్ అవి అసలు బేసిక్ సెన్స్ లేదు నాకే. డబుల్ జంప్ సారీ సూపర్ జంప్ ఇలా పవర్స్ తప్పు పలికేమంటే సర్టిఫికేట్ ఇచ్చుడు ఖాయమేగా. ఓకే గాయ్స్ మనమైతే వెళ్ళాలి. సో ఈ మన ఎక్స్ట్రా ఐస్ పవర్ అయితే ఎగిరి కొడుతున్నాం. మనం ఎగిరి కొడుతున్నాం. దాన్ని స్టాప్ చేయాలి. ఏం అవసరం లేదు. సో సూపర్ జంప్ తీసేసుకొని ఇలా అయితే జంప్ చేశాను కదా బ్రో. అయినా అక్కడ పర్లేదు నా జంప్. నేనైతే ఎక్స్ట్రీమ్ స్టాండ్స్ అయితే చేయబోతున్నా. జంప్ కూడా ఎన్నిసార్లు
నాకైతే సూపర్ జంప్ అయితే నచ్చింది. సో ప్రతిదానికి యూజ్ అవుతుంది. ష్రింక్ కూడా నాకైతే నచ్చింది. సో అయితే ఛాన్సార్లు అయితే చేస్తున్నాను అనమాట. ఏంది బ్రో ఎన్నిసార్లు వస్తుంది, కంప్లీట్ అయితే చేయని అయితే మీరైతే అనొచ్చు. సో కాకపోతే మనమైతే 10 టైమ్స్ కంటే ఎక్కువ అయితే చావద్దు. మనమైతే 2000 టైమ్స్ కంటే ఎక్కువ అయితే వచ్చాం. కానీ వాళ్ళైతే మనకైతే జస్ట్ చెప్పారు, వాళ్ళైతే చెక్ అయితే ఏం చేయడం లేదు. ఇప్పుడైతే రాత్రి మీకు అక్కడ పొద్దున అయ్యేటట్టు అనిపిస్తే కానీ ఇదైతే ఒక మ్యాప్ వాళ్ళే క్రియేట్ చేశారు. సో ఇప్పుడైతే రాత్రి అవుతుంది, చెక్కర్స్ అయితే పనుకున్నాడు. అందుకని మనం ఎన్నిసార్లు వచ్చినా కూడా ఏం కాదు. ఆ సర్టిఫికేట్ అయితే నాకైతే ఇట్లా మనం కంప్లీట్ చేసేది నాకు అదే అర్థం కాదండి. ఓ అర్థమైంది, ఇక్కడైతే లేవా. సో వాటిని అయితే ఇలా జంప్ అయితే చేయాలన్నమాట. సో గాయ్స్ రావడం లేదు గాయ్స్. సో నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి గాయ్స్. సో వీడియో లెంత్ అయితే 17 మినిట్స్ అయితే అయిపోతుంది. అయినా కానీ మనం అయితే హాఫ్ కూడా కంప్లీట్ చేయలేదు. సో ఇక బాయ్ గాయ్స్.